హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మా పెట్ బర్త్డే వ్లాగ్ అనమాట. అండ్ ఏంటి అంటే ఇది ముందు రోజు నైట్ ఇలా ఏదైనా చేయాలి అని చెప్పేసి ఒక బ్లాక్ కలర్ షీట్ పైన ఇలా కుందన్స్ తోటి చిక్కు అండ్ పొట్టి రాసి దానికి కుందన్స్ అలా స్టిక్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఏదైనా స్పెషల్గా ఉండాలి అండ్ వాళ్ళ బర్త్డే కాబట్టి ఇలా నాకు థాట్ వచ్చింది. సో ఇలా చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి చేసేసారనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది కుందన్స్ తోటి. అండ్ లైట్స్కి అయితే చాలా బాగా మెరిసింది, బాగుంది. అండ్ దాని తర్వాత ఏం చేశానంటే ఇలా చిన్న చిన్న షీట్స్ లాగా కట్ చేసి దానిపైన ఇంకా పెట్ బర్త్డే కాబట్టి అన్ని పెట్స్ అలా కొంచెం లైట్గా డ్రా చేసేసి దానికి అవుట్లైన్ వేసేసి ఇలా కొంచెం డిజైన్ వేసాను అనమాట. అండ్ అసలైతే నాకు ముందు రోజు నైట్ ఫుల్ హెడేక్ అండ్ ఫీవర్ కూడా ఉండింది. బట్ నేనైతే బర్త్డే చేయాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి సో ఇవన్నీ కంపల్సరీ చేయాలని చెప్పేసి చేశాను. అండ్ నాకైతే మా పాప అండ్ మా బావగారి కూతురు ఇద్దరు కూడా బాగా హెల్ప్ చేశారు. అంటే నాకు ఫీవర్ ఉంది కదా మేము చేస్తాంలే అని చెప్పేసి వాళ్ళు చేశారు. జస్ట్ నేను ఏంటంటే జస్ట్ కట్ చేసి ఇవ్వడం అండ్ డ్రా చేసి ఇవ్వడం నేను చేస్తే వాళ్ళు ఇంకా అవుట్లైన్స్ వేయడం అవన్నీ వాళ్ళు చేశారనమాట. ఇంకా హ్యాపీ బర్త్డే చిక్కు, హ్యాపీ బర్త్డే పొట్టి. ఇంకా నైట్ 12 o'clockకి ఇలా స్టిక్ ఇచ్చేసి అందరం విష్ చేసామన్నమాట. అంటే నేను, మా పాప, మా హస్బెండ్, ఇంకా మా అత్తయ్య ఇలా విష్ చేసిన తర్వాత మార్నింగ్ స్నానం చేయించాము. వేడి స్నానం అయిపోయింది. పొట్టి తూర్చని ఇయ్యదని చెప్పేసి లోపలేసాం. పడుకో అస్సలు తోడువనియ్యదు. స్నానం చేసింది బట్ తోడువనియడం అయితే అస్సలు తోడువనియ్యదు. మంచం పైకి ఎక్కుతుంది అని చెప్పేసి ఇల్లంతా తిరుగుతుంది. మెల్లిగా మెల్లిగా తల్లి. ఏదైనా స్వీట్ ఉండాలి అని చెప్పేసి ఫ్రూట్స్ అలా చేశాను. అంటే ఇది అంటే పప్పీస్ కోసం అయితే కాదు, మా కోసము. అంటే పిల్లలు అడుగుతారు కదా ఏమైనా స్వీట్ కావాలని. సో చిక్కి ఎందుకు ఇలా భయపడి కిచెన్లో కూర్చున్నాడు, పొట్టి ఎందుకు కిచెన్లో ఉంది అని అంటే అసలు యాక్చువల్లీ ఏమైందంటే నేను ఇలా సింపుల్గా డెకరేషన్ చేశాను కదా, బెలూన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చుట్టూరా బెలూన్స్ పెట్టాను. సో నేను అదే వీడియోలో చెప్తున్నాను. సో ఏమైందంటే ఒకదాని తర్వాత ఒకటి బెలూన్స్ పగలడం వల్ల ఆ వచ్చిన శబ్దానికి ఇవి రెండు కూడా భయపడ్డాయి. అండ్ చిక్కు పొట్టి ఇద్దరు కూడా భయపడ్డారు. సో చిక్కు అయితే చాలా భయపడ్డాడు. వాడు వెళ్ళి అలా కూర్చున్నాడు వాళ్ళ డాడీ దగ్గర. ఇంకా వాళ్ళ డాడీ అయితే బిర్యానీ చేస్తున్నాడు, మటన్ బిర్యానీ. సో అలా వెళ్ళి అక్కడే కూర్చున్నాడు. ఇంకా పొట్టి కూడా భయపడుతుంది. కొన్ని బెలూన్స్ కింద పడేశాను, ఇంకా కొన్ని బెలూన్స్ గేట్కి కట్టాను. ఒకవేళ అవి పగిలినా అంత శబ్దం రావు కదా, బయట ఉంటాయి కాబట్టి. సో అలా సింపుల్గా డెకరేషన్ అయితే ఇలా అయ్యింది. అండ్ దీంట్లో ఒక మిస్టేక్ ఉంది, అది నేను ఫస్ట్లో చూసుకోలేదు. మొత్తం బర్త్డే అంతా అయిపోయిన తర్వాత చూశాను, బట్ ఏమీ చేయలేను కాబట్టి సో అలాగే పోస్ట్ చేస్తున్నాను. సో ఆ మిస్టేక్ ఏంటో మీరు ఎవరైనా గమనించేస్తే కామెంట్ చేయండి. హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి బ్లాగ్స్. ఈ రోజు మా చిక్లెట్ అండ్ పొట్టి ఇద్దరు బర్త్డే. అసలు పొట్టి బర్త్డే అయితే లాస్ట్ మంత్ అయిపోయింది. బట్ ఏంటి అని అంటే చిక్లెట్ కి గిఫ్ట్ గా పొట్టి వచ్చింది కాబట్టి సో ఈ రోజే పొట్టి బర్త్డే కూడా నేను సెలబ్రేషన్ చేస్తున్నాను అనమాట. అంటే గిఫ్ట్ గా ఈ రోజే వచ్చింది అనమాట పొట్టి. సో అందుకనే పొట్టికి అయితే 1 year, చిక్లెట్ అయితే 4 years. సో మా చిక్లెట్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ డెకరేషన్ మా పిల్లలు బాగా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. అవుట్లైన్స్ వేయడానికి అయితే బాగా హెల్ప్ చేశారు. రోజు అయితే డెకరేషన్ అంతా నేనే చేశారు. అండ్ బెలూన్స్ కూడా పెట్టారు. బట్ ఏంటంటే బెలూన్స్ కి ఒక్క బెలూన్ పగిలిపోయింది పైన. అండ్ బెలూన్ పెట్టారు అనమాట. ఏంటంటే ఒక్క బెలూన్ పగిలిపోయారు. బెలూన్ పగిలిపోయినప్పుడు ఆ వచ్చే శబ్దానికి చిక్లెట్ అండ్ పొట్టి ఇద్దరు కూడా ఫుల్ గా భయపడ్డారు. సో అందుకనే నేను బెలూన్స్ అన్ని తీసేసి జస్ట్ నార్మల్ గా అలా పెట్టాను అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి డ్రెస్సెస్ ఫస్ట్ నేను అనుకున్నాను. ఏంటంటే చిక్లెట్ ఫస్ట్ లో అయితే వేసుకునేవాడు, ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ పట్టుకొని ఇవ్వట్లేదు అనమాట. హ్యాండ్ పట్టుకుంటే గుయ్యని అంటున్నాడు. సో అందుకనే వాడికి డ్రెస్ కొనలేదు. అండ్ పొట్టి అయితే అసలు చిన్నప్పటి నుంచి ఇంతవరకు డ్రెస్సెస్ తీసి లాగేస్తుంది, ఇట్లా లాగేస్తుంటది. సో అందుకని ఈసారి వీళ్ళిద్దరికి డ్రెస్సెస్ తేయకుండా నార్మల్ గా న్యాచురల్ గా ఎలా ఉంటారో అలా అనమాట, అలా పెట్టేస్తాం అనమాట. అండ్ సెలబ్రేషన్స్ అందరినీ పిలవలేదు, జస్ట్ మా ఇంట్లో వరకు మాత్రమే. ఏంటంటే డాగ్స్ కి భయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే, అంటే మా ఇంట్లో వరకు మాత్రమే, అందరిని అయితే పిలవలేదు. సో
సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో ఏంటో అని చూస్తూ ఉండండి. అండ్ కేక్ అయితే అవి కట్ చేయలేవు కాబట్టి సో మా హస్బెండే కేక్ కట్ చేస్తున్నాడు. అండ్ పిల్లలు సాంగ్ పాడుతున్నారు. అండ్ డెక్ కూడా పెట్టాము, హ్యాపీ బర్త్డే పాట పెట్టాము. అండ్ చూస్తున్నారు కదా వాటికి సంబంధించిన స్టిక్స్ అన్నీ పెట్టాము. కేక్ అయితే తినవు కాబట్టి సో నేను కేక్ కూడా పెట్టాము వాటికి. జస్ట్ మేము కేక్ కట్ చేయించాలి కాబట్టి కేక్ కట్ చేపిస్తున్నాం. అంటే కేక్ కట్ చేసిన తర్వాత జస్ట్ అట్లా పెట్టినా కూడా మా చిక్కు అయితే అసలు తినలేదు. ఇంకా మా పొట్టికి నేను తినిపిస్తున్నాను, అది కూడా అసలు తినలేదు. సో స్టిక్స్ మాత్రమే ఇచ్చామన్నమాట. ఒక్కొక్కటి స్టిక్స్ ఇస్తే తిన్నాయి. అండ్ మేమైతే మటన్ బిర్యానీ చేసుకున్నాం. ఇంకా వాటికి ఏంటి అని చెప్పేసానంటే వాటికి ఇష్టమైనది అంటే చికెన్కి సంబంధించిన గుండెకాయ, చికెన్ ఇలాంటివన్నీ ఇష్టం అనమాట. సో మార్నింగ్ అదే పెట్టాము అండ్ ఈవినింగ్ కూడా చికెన్ అదే ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టామన్నమాట. సో మా పెట్స్ బర్త్డే ఇలా సింపుల్గా జరిగిందనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోస్ చూస్తూనే ఉండండి, లైక్స్ కొడుతూనే ఉండండి, కామెంట్స్ చేస్తూనే ఉండండి. అండ్ ఏమైనా మిస్టేక్ ఉంటే మాత్రం క్షమించండి. అండ్ ఇందులో మిస్టేక్ ఉందని చెప్పాను కదా, కామెంట్ చేయండి. బాయ్.